అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో ఖమ్మం వరద బాధితుల కొరకు ఇవన్నీ ప్రిపేర్ చేశామండి. చూస్తున్నారు కదండి, బ్రెడ్ ప్యాకెట్స్, 300 బ్రెడ్ ప్యాకెట్స్ అండ్ వాటర్ బాటిల్స్ కానీ, అండ్ పేస్ట్లు అండ్ ఉప్పు అండ్ సరుకులు, సబ్బులు, నూనె ప్యాకెట్స్, మరి నిత్యావసర సరుకులు, మరి ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, ఈరోజు కూరగాయలు, మిర్చి అండ్ కాకరకాయ అండ్ వంకాయ, టమాటా, మరి బీన్స్, బెండకాయ దగ్గర నుంచి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో వరద బాధితులకు ఖమ్మం వెళ్తూ ఉన్నామండి. సో అదేవిధంగా నేను చెప్పిన వెంటనే కొంతమంది నాకు సహకరించడం జరిగింది. సో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. కానీ వారికి ఒక పూట తినడానికి కూడా లేనటువంటి పరిస్థితులలో వారు ఉంటూ ఉన్నారు. కప్పుకోవడానికి బెడ్షీట్స్ లేవు. మరి మాకున్న దాంట్లో కొన్ని బెడ్షీట్స్ అండ్ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి భోజనాలు కూడా ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. మరి కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. అటువంటి ప్రజల కొరకు ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి భారమును బట్టి, మా పరిచర్యకి ఇచ్చినటువంటి భారమును బట్టి విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మరి వెళ్ళి సహాయం చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అదేవిధముగా ఖమ్మంలో ఉన్నటువంటి మరి ప్రజలకు మరి సహాయం చేయడానికి మరి మేము వెళ్తూ ఉన్నాం. కనుక ప్రయాణం అంతటి కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఇవన్నీ సమకూర్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు మనం గుప్పిళ్ళు విప్పాల్సినటువంటి సమయం దగ్గర పడ్డది. గుప్పిళ్ళు విప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం, కానీ వారికి తినడానికి తిండి లేదు. కనుక మరి మీరు కనుక ఇంకా గుప్పిళ్ళు విప్పగలిగితే ఇంకా ఎక్కువ సహాయం చేయడానికి, ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయడానికి మరి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్యలు నా వంతుగా నేను సహాయం చేయాలనొక ఉద్దేశం మీలో ఉంటే తప్పక మరి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి, గూగుల్ పేకి, ఫోన్పేకి, అకౌంట్ నెంబర్స్కి మీరు సహకరించగలిగితే తప్పక దేవుడు మీకు 1000 100 తప్పక దేవుడు సహకరిస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన పొరుగు వారిని ప్రేమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి మా ప్రయాణం అంతటిలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి. సహకరిస్తున్నా, సహకరించబోతున్నా ప్రతి ఒక్కరికి మరి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.